పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన గురించి రాయబడిన మాటలు, యేసుప్రభు వారి గురించి రాయబడిన మాటలు చూస్తే ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని రాయబడి ఉంది. ఆయన గురించి రాయబడిన మాటలు, ఆయన ఆకాశమండలం కంటే హెచ్చైనవాడు ప్రధాన యాజకుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు అని రాయబడి ఉంది. పైగా ఆయన గురించి ఇంకా మాటలు, ఆయన పవిత్రుడు, నిర్దోషియు, ఆయన కల్మషం లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని రాయబడి ఉంది. కాబట్టి మనము మట్టల ఆదివారం కనుక చూసుకున్నట్టయితే ఆ సమయంలో ఆయన ఎదుర్కోవడానికి అనేక మంది వచ్చారు. అయితే ఆయనను చూడడానికి వచ్చిన వాళ్ళలో చాలామంది ఆయనలో ఈ విషయాలన్నీ గ్రహించి ఉంటేనే కదా రాగలుగుతారు. కాబట్టి మనము ఆయనను గ్రహించుకున్నామా? ఆయన ఎలాంటి వాడో మనకు తెలిసిందా? ఇలా మనం తెలుసుకున్నప్పుడు ఆయన గురించి ఇంక మనం హోసన్నా అని స్తోత్రం చేయగలుగుతాం. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ కలుగును గాక అని పలకగలుగుతాం. కాబట్టి ఆయన గురించి ఇంకా వివరంగా చూసుకున్నట్టయితే హెబ్రీయులకు రాసే పత్రిక 7వ అధ్యాయం 20-22 వచనాలు చూస్తే, మరియు ఆయన ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులకు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడు అయి ఉన్నావని ప్రభు ప్రమాణం చేశాను, ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన. ఇది వాక్యం చదివినప్పుడు మనకేమర్థమవుతుంది? ఆయన ప్రభు దేవుని చేతనే పంపబడినవాడు కదా. ఒక ప్రమాణం ద్వారా వచ్చినవాడు కదా ఆయన, ఒక ప్రమాణం ద్వారా వచ్చినవాడు. కాబట్టి ఎంతో ఉన్నతమైన వాడు. ఇది ఆకాశ మండలం కంటే ఎత్తైన ఈ ప్రధాన యాజకుడు మనకున్నవాడు. కాబట్టి మనం ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో మనం గ్రహించుకున్నట్లయితే ఆయన వైపు మనం చూడగలుగుతాం. చూడండి, మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 39వ వచనం చూసుకున్నట్టయితే, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను నేను. అంటే మనం మన జీవితంలో ఆయనని చూడాలి అనంటే, ఆయన ప్రభువుని పిలవగలగాలి అనంటే ఆయన ఎంత ఉన్నతమైన వాడో మీరు గ్రహించాలి కదా. ఆ గ్రహింపు వచ్చినప్పుడు ఎంతో మేలు అవుతుంది. అప్పుడు మనం వెంటనే ఆయనను పిలవగలుగుతాం. వెంటనే ఆయన పిలవగలుగుతాం. ఇప్పుడు మనము పెద్ద అవసరత వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఎవరికైనా ఫోన్ చేయాలనిపిస్తుంది. అవసరత రాగానే ఎవరిని సాయం అడుగుదామా అనిపిస్తుంది కదా. అయితే ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక. నీ అవసరత ఏదైనా సరే ఆయన ముందు తీసుకెళ్తే దేవుడు సమయకులైన సాయం అనుగ్రహించగలడు. విశ్వాసంతో ఆయన వెంబడించిన వారిలో ఎవరూ ఆయనను తోసివేయలేదు కదా.